మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలా మంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువు గారి శిష్యులం అని చెప్పటము, గురువు గారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. జూన్ 15వ తేదీ సోమవారము సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. అంటే ఉదయం 8:24 వరకు అమావాస్య తిథి ఉంది. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏంటో, సర్వ సమస్యలు తొలగింపజేసుకోవటానికి, అన్ని కష్టాల నుంచి బయటపడటానికి సోమవతి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం పూట 8:24 వరకు అమావాస్య ఉంది కాబట్టి, అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే అమావాస్య సోమవారంతో కలిసి రావటం చాలా అద్భుతం. ఎందుకంటే కోటి సూర్యగ్రహణాలు ఒకేసారి వస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం అమావాస్య సోమవారం కలిసి వచ్చినప్పుడు ఉంటుందని మనకు అనేక పురాణాల్లో చెప్పారు. కోటి సూర్యగ్రహణాలు ఉన్న సమయంలో మనం చేసిన పూజలు, దానాలు, జపాలు కలిపితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఒక్క అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు చేస్తే ఆ పూజలకు కానీ, దానాలకు కానీ, జపాలకు కానీ అంత ఫలితం ఉంటుంది. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అధిక మాసంలో శుభకార్యాలు చేయరు కానీ మామూలు మాసాల కంటే అధిక మాసంలో చేసే పూజలు కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను కలిగిస్తాయి. కాబట్టి చాలా అరుదైన రోజు, అనేక సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు అధిక మాసము, సోమవారము, అమావాస్య కలిసి రావటం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అధిక మాస సోమవతి అమావాస్య రోజు ఏం చెయ్యాలి అంటే ఉదయం పూట రాహుకాలంలో శివాలయ దర్శనం చేసుకోవాలి. అంటే ఉదయం రాహుకాలం సోమవారం కాబట్టి 7:30 నుంచి 9 మధ్యలో ఉంటుంది. అందులోనూ ఉదయం 8:24 వరకు అమావాస్య కూడా ఉంది కాబట్టి ఉదయం 7:30 నుంచి ఉదయం 8:24 మధ్యలో శివాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల జన్మల దరిద్రాలు, శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జూన్ 15వ తేదీ సోమవారం అమావాస్య అధిక మాసంలో వచ్చింది. ఉదయం 7:30 నుంచి ఉదయం 8:24 మధ్యలో శివాలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు కనీసం 4 వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి పిండి వెనక్కి తీస్తే 4 దప్పలు వస్తాయి. వాటిల్లో నూనె పోసి పువ్వొత్తులేసి దీపాలు వెలిగించండి. ఆ సమయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏ ద్రవ్యంతో అభిషేకం చేయించుకోవాలి అంటే సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు నవగ్రహాలలో చంద్రుడు శివుడికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేసుకున్నాడు. దానివల్ల నవగ్రహాల్లో చంద్రుడి ఒంటి మీద ఉన్న దెబ్బలు, గాయాలు అన్నీ పోగొట్టుకొని ఆరోగ్యవంతుడయ్యాడని పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఆ సమయంలో శివాలయంలో ఆవు పాలతో, ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేయించుకోండి. అలా కాకుండా శత్రు బాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు అవి పోవాలనుకున్న వాళ్ళు ఉదయం 7:30 నుంచి 8:24 మధ్యలో తేనెతో, చెరకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే
సోమవారం అమావాస్య కలిసి వచ్చినటువంటి సోమవతి అమావాస్య రోజు ఏదో ఒక పంచారామ క్షేత్రాన్ని దర్శిస్తే చాలా మంచిది. పంచారామ క్షేత్రం దర్శించుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో నది ఉంటే నదిలో స్నానం చేయండి. నది లేకపోతే ఏదైనా నదీ జలాన్ని నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేశాక శివాలయ దర్శనం చేసుకొని ఎవరికైనా గుప్త దానం చేయండి. అంటే రహస్య దానం చేయాలి. అంటే దానం చేస్తున్నానని అందరికీ చాటింపు వేసుకోకుండా మీరు చేయగలిగినంత దానం శివాలయ ప్రాంగణంలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి. దానివల్ల 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. మీరేం చేయక్కర్లేదు. నదీ జలాన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేయటం, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, ఆ తర్వాత శివాలయంలో గుప్త దానం, రహస్య దానం చేయటం. దానివల్ల అన్ని కష్టాల నుంచి బయటపడచ్చు. అలాగే ఎప్పుడైనా అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఒకానొక సమయంలో ఒక నల్ల చీమ కూడా సోమవతి అమావాస్య రోజు శివలింగం చుట్టూ తిరిగితే, అంటే తెలియకుండానే ప్రదక్షిణ చేస్తే తర్వాతి జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది. అలాగే తెలియకుండానే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు 2 కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగితే శివుడి ప్రమద గణాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయని కాశీఖండంలో అలాగే దేవీ పురాణంలో చెప్పారు. అంటే సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు అంత అద్భుతమైన ఫలితాలు కలిగిస్తాయి. ఉదయం 8:24 మీకు వీలైనన్ని ప్రదక్షిణలు, కనీసం 3 ప్రదక్షిణలైనా శివాలయంలో చేయండి. అయితే ఇలా అభిషేకం చేయించుకోవటం కానీ, నిమ్మదీపాలు వెలిగించుకోవటం కానీ, ప్రదక్షిణలు చేయటం కానీ, ఇవన్నీ వీలు కాని వాళ్ళు కూడా దానాలు ఇచ్చుకోవటం ద్వారా అంత అద్భుతమైన ఫలితం పొందొచ్చు. మరి అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య, అందులోనూ అధిక మాసంలో వచ్చిన రోజు ఏ దానాలు ఇవ్వాలి? శాస్త్రంలో ఏం చెప్పారంటే, ప్రధానంగా గుమ్మడికాయ దానం ఇస్తే మంచిది, దోసకాయ దానం ఇస్తే మంచిది, ద్రాక్ష పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ దానం ఇస్తే మంచిది, ముల్లంగి దానం ఇస్తే మంచిది, వస్త్రాలు దానం ఇస్తే మంచిది, తీపి పదార్థాలు దానం ఇస్తే మంచిది. వీటిలో ఏదైనా దానం ఇవ్వండి. దానివల్ల కూడా పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అసలు అధిక మాసంలో వచ్చే సోమవారం గొప్పతనం గురించి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, మలమాసే త్రిదళైహి బిల్వైహి పూజయేత్ పరమేశ్వరం దారిద్ర్య దుఃఖనాశాయ సర్వ సంపత్ ప్రదాయకం అంటుంది శాస్త్రం. అధిక మాసాన్ని మలమాసం అంటారు. అంటే శుభ కార్యక్రమాలు చెయ్యకూడని మాసం, కానీ పూజలకు అద్భుతమైన మాసం. అందుకే మలమాసే త్రిదళైహి బిల్వైహి పూజయేత్ పరమేశ్వరం. ఎవరైతే మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తారో దారిద్ర్య దుఃఖనాశాయ సర్వ సంపత్ ప్రదాయకం. అంటే మీరు సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చింది కాబట్టి దేవాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లో మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి. మామూలు సమయంలో పూజించటం వేరు, అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య రోజు పూజించడం వేరు. ఆ రోజు పూజిస్తే ఏం జరుగుతుంది? దారిద్ర్య దుఃఖనాశాయ, దరిద్రాలు తొలగిపోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి, సర్వ సంపత్ ప్రదాయకం, అద్భుతమైన సంపదలు కలుగుతాయి. అలాగే ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మలమాసే జపాన్ మంత్రం త్రయంబకం భక్తి సంయుత కోటి జన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి అని శాస్త్రంలో ఇంకో శ్లోకం చెప్పారు. ఏంటండి ఈ శ్లోకంలో అర్థం అంటే, మలమాసం అంటే అధిక మాసంలో త్రయంబకం భక్తి సంయుతం అంటే మహామృత్యుంజయ మంత్రం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్ అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే కోటి జన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి. కోటి జన్మల్లో మీరు చేసిన పాపాలు ఒక్క క్షణంలో తొలగిపోతాయని శాస్త్రంలో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తోంది. అంటే సోమవతి అమావాస్య రోజు మేము దేవాలయానికి వెళ్ళలేమనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో శివలింగం ఉంటే మారేడు దళం పెట్టి దండం పెట్టండి. సర్వ పాపాలు తొలగిపోతాయి, దరిద్రాలు తొలగిపోతాయి, సంపదలు వస్తాయి. కోట్ల జన్మల్లో చేసిన పాపాలు పోవాలంటే మహామృత్యుంజయ మంత్రం చదువుకుంటూ ఇంట్లో శివుడికి నమస్కారం చేసుకోండి. ఈ శ్లోకాలు మనకు చెప్తున్నాయి. అలాగే ఇంకొక శ్లోకం ఏం చెప్పారంటే, శాస్త్రంలో 2 అద్భుతమైన దానాల గురించి శ్లోకం ఉంది. వస్త్రదానాత్ సురూపస్యాత్ ఛత్రదానాత్ సుఖీ భవేత్ శివార్పణమితి ప్రోక్తం సర్వపాపై ప్రముచ్యతే. ఇది వాయుపురాణంలో చెప్పిన శ్లోకం. ఏంటండి ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే, వస్త్రదానాత్ సురూపస్యాత్, సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చింది కాబట్టి బట్టలు దానం ఇవ్వండి, వస్త్రదానం చేయండి. సురూపస్యాత్, సౌందర్యం కలుగుతుంది, బ్రహ్మాండమైన అందగాళ్ళు అందగత్తెలుగా మారిపోతారు, అతి త్వరలోనే మీ సౌందర్యం పెరుగుతుంది. ఛత్రదానాత్ సుఖీ భవేత్, గొడుగు, ఛత్రం అంటే గొడుగు, గొడుగు దానం ఇస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. శివార్పణమితి ప్రోక్తం సర్వ పాపై ప్రముచ్యతే. శివుణ్ణి స్మరించుకుంటూ గొడుగు గాని
వస్త్రాలు గాని దానం ఇవ్వండి, సర్వ పాపాలు తొలగిపోతాయి, సౌందర్యం వస్తుంది, సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయని ఈ శ్లోకం మనకు చెప్తుంది. కాబట్టి జూన్ 15వ తేదీ చాలా శక్తివంతమైన రోజు. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది, అందులోనూ అధిక మాసంలో వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే సోమవతి అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే శివుడు పార్వతితో చెప్తాడు, సోమవతి అమావాస్య రోజు నన్ను పూజించడం కంటే విష్ణు స్వరూపమైన రావి చెట్టును పూజిస్తే నేను తొందరగా అనుగ్రహిస్తానని శివుడు పార్వతికి చెప్పాడని దేవీ పురాణంలో ఉంది. నందీశ్వరుడు కూడా సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు పూజ చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేశాడని పురాణాల్లో ఉంది. అందుకే సోమవతి అమావాస్య రోజు ఆడవాళ్ళు ఎవరైనా సరే మీ ఇల్లు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగాలంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయండి. 108 ప్రదక్షిణలు చేయలేవండి అనుకున్న వాళ్ళు మీకు వీలైనన్ని ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేయండి. 108 ప్రదక్షిణలు రావి చెట్టుకు తిరిగితే మాత్రం ఆడవాళ్ళు సంవత్సరం పాటు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి. దీన్ని అమా సోమవార వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. శివుడి దగ్గర ఉన్న నందీశ్వరుడే ఈ వ్రతం చేశాడని పురాణాల్లో ఉంది. మీరు 108 చేయలేకపోతే ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. కానీ ప్రదక్షిణలు చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి. బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా సరే పండ్లు దానం ఇవ్వండి. ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చినా చాలా మంచిది. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. సూర్యోదయానికి అమావాస్య ఉన్న సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చింది జూన్ 15వ తేదీ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ప్రత్యేక రోజుల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పూజలు చేస్తే శాస్త్ర ప్రమాణంగా ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చో, దారిద్ర్యాల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.